సినిమా యాక్టర్లను తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పించిందనే విషయం నేనేం చెప్పాల్సిన అవసరం లే. ఒకసారి చరిత్ర వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఎంత దుర్మార్గం అని నాకు అర్థం కాన. అది సరే, జనం లేరు, మరి రెండు అలశుభం. మరి నేను చాలా సీనియర్ని, భారత రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తిని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పబడుతున్నటువంటి నారా లోకేష్ గారి నాన్నగారు సాక్ష్యాధారాలతో దొరికిపోయి పాదయాత్ర మధ్యలోనే, యువగళం మధ్యలోనే నంద్యాలలో అరెస్ట్ అయ్యి కాముగా వెళ్ళి జైలుకి వెళ్ళి 53 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి సందర్భం. 53 రోజులు యువగళం మోగబోయింది. అసలు యువగళం పెట్టిన ఆయన లొకేషన్ లేకుండా పోయాడు, ఎక్కడికి పోయాడో తెలియదు. యువగళం ఆగిపోయింది, పాదయాత్ర ఆగిపోయింది. ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీలో కనపడకుండా తిరుగుతున్నాడు. అంత హాస్యాన్ని పండించినటువంటి వ్యక్తిని నేను ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో చూడలేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పోనీ ఆయన తిరిగితే చెప్పులు అరిగినాయి కానీ నాలిక మాత్రం పలచబడలా. నేను ఎక్కడ చూశానండి, బీసీఎస్సీ సోదరులు అనాలి, బీసీఎస్సీ చౌదరులారా అన్నాడు ఆ పెద్ద మనిషి. ఇంత నడిచినా కూడా నాలిక మందం దక్క పోలేదు, ఆ భాష యొక్క తత్వం అట్టా వచ్చింది. అంతేకాదు ఇంకో పెద్ద చిత్రం అండి, మీరు చూశారో లేదో. ఎందుకు దీన్ని నవరస హాస్య కళా చిత్రం అని అంటున్నానంటే, ఎంత హాస్యాన్ని పండించాడంటే, అదేంటి, మేము అధికారంలోకి వస్తే, వచ్చేది లేదు చచ్చేది లేదు, అది వేరే విషయం. మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తాం అన్నాడు. ఆగొచ్చుగా, జనాన్ని అంటున్నాడు. ఒక పిల్లవాడుంటే ఎంత అన్నాడు, 15,000 అన్నారు కింద. ఇద్దరుంటే ఎంత అన్నాడు, ఈయన 30,000 అన్నాడు. ముగ్గురుంటే ఎంత అన్నాడు కింద, వాళ్ళు 45,000 అంటుంటే ఈయన ముగ్గురుంటే 90,000 అన్నాడు. 3 15,000 90,000 అని తెలిసినటువంటి ప్రబుద్ధుడు లోకేష్ గారు. ఆయన లోకేష్ గారంట నిన్న విశాఖలో తన యాత్ర ముగించాడట. దానికి అద్భుతమైనటువంటి ఒక సభ జరపాలంట. అది పోలేపల్లి అనే గ్రామంలో జరిపి అద్భుతంగా జరిగింది. మన లోకేష్ పాదయాత్ర యువగణం అద్భుతంగా జరిగింది, తెలుగుదేశం బతికే ఉంది అని చూపించాలని తాపత్రయపడుతున్నారు. ఉదయభాన్ లాంటి వాళ్ళని పట్టుకురావాలని చూశారు. ఇక్కడ ఇద్దరు దొరికారండి యాంకర్లు. వీడు ఉదయభాన్ కన్నా కొద్దిగా కాస్ట్లీ యాంకర్లు. ఒక ఆయనేమో బాలకృష్ణ, తెలుసుగా, సినిమా హీరో. బయటకు వస్తే మేసం తిప్పి హాస్యం చేయటంలో ఆయన మించిన వాడు లేదు. ఆయన ఒక యాంకరు. ఆయన యాంకరు, బంధువు కదా, మామగారు. ఆయనకేం ఉదయభాను గారి లాగా రెమ్యూనరేషన్ ఏం అవసరంలా, పిలిస్తే వచ్చేస్తాడు, అల్లుడు కదా. అందుకని పిలిస్తే వచ్చి యాంకరింగ్ చేయడానికి పోలేపల్లిలో సిద్ధంగా ఉన్నాడు.